మంచలేదు నేను వైఖరి ఏంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన అవకతవకల మీద నీ పార్టీ వైఖరి మాజీ ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా మీది హరీష్ రావు గారి వైఖరి శాసనసభ ద్వారా తెలంగాణ సమాజానికి దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది। ఈ రోజు మీరు నల్గొండలో మాట్లాడిన మాటలు చూస్తే నాకు కాలు ఇరిగిపోయినా చేత కాకపోయినా నేను సభకు వచ్చినా మీకోసం వచ్చినా అని అంటున్నావు। నువ్వు వాళ్ళ కోసం ఎన్నడూ రాలే, వాళ్ళ కోసం వచ్చే లక్షణమే నీకు లేదు। ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చచ్చిపోతే, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే, ఎంతోమంది గొప్ప వ్యక్తులు చనిపోతే కూడా చూడని వ్యక్తివి నువ్వు। ఈరోజు నీ కుర్సీ పోయింది కాబట్టి ఆ కుర్సీని ఎత్తుక్కుంటా మళ్ళీ నల్గొండకి వెళ్ళావు। ఎందుకంటే ఖమ్మము నల్గొండ మహబూబ్నగర్లో 36 సీట్లు ఉన్నాయి। ఖమ్మంలో 10, నల్గొండలో 12, మహబూబ్నగర్లో 14। ఖమ్మంలో 1 సీటు గెలిచాడు, నల్గొండ 1 సీటు గెలిచాడు, మహబూబ్నగర్లో 2 సీట్లు గెలిచాడు। 36 సీట్లల్లో ఈ మొనగానికి వచ్చినాయి 4 సీట్లు। రేపు పార్లమెంట్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదో రకంగా సానుభూతి పొందైనా నాకు కాలు లేదు, నేను అవుటివాడిని, నేను నడవలేకపోతున్నా అని అడుక్కోవడానికి, ఓట్లు అడుక్కోవడానికి వేసిన ఎత్తుగడ। ఈరోజు నువ్వు నల్గొండ జిల్లాకు నీ పట్ల సానుభూతి చూపించారు చంద్రశేఖరరావు। ఎందుకనంటే నువ్వు పచ్చిగా పట్టుబడ్డావు అవినీతి పరుడుగా। ఈ తెలంగాణను దోసుకున్నావు కాబట్టి నిన్న కుర్చీలకి వెళ్ళి దించిండ్రు। దించి 60 రోజులు కూడా కాలేదు, అప్పుడే అడుక్కునే పని మొదలుపెట్టిన అవతారం మార్చి। ఇప్పుడు ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే వీల్ చైర్ వచ్చింది। ఒకప్పుడేమో మంచంలో వండుకున్నాడు నిజాం హాస్పిటల్లో, దాంతో సానుభూతి పొందిండు, ఆ కథ 10 ఏళ్ళు అక్కడికి వచ్చింది ఆయనకు। ఇప్పుడు ఆ కథ పోయింది కాబట్టి వీల్ చైర్కి వచ్చిండు। నల్గొండకు పోగలిగినోనివి ఇక పక్కలో ఉన్న కూతవేటి దూరంలో ఉన్న శాసనసభకు రాలేవా? ఎందుకు వస్తలేవు? బండారం బయటపడుతుందనా? లేకపోతే పచ్చిగా పట్టుబడి నీ దోపిడీ ప్రజలకంతా అర్థమవుతుందనా? ఆయన ఏదో మమ్మల్ని భయపెట్టాలని చూస్తుండు, భయపడనని ప్రగల్భాలు వాడుతూ భయపడకు, రా సభకు రా, ఎవరొద్దంటారు నిన్ను? సభలో వచ్చి మాట్లాడు। నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, చంద్రశేఖరరావు గారు వస్తే ఎంతసేపు మాట్లాడతాడో అధ్యక్ష మీరు మైక్ ఇవ్వండి, వారి అనుభవం అంతా ఉపయోగించి ఏం మాట్లాడతారో మాట్లాడండి, మేము కూడా విజ్ఞప్తి చేసినాం స్పీకర్ గారికి। స్పీకర్ గారు కూడా మీకు స్వేచ్ఛగా మీ పార్టీకి మైక్ ఇస్తున్నాడు, ఎక్కడ మీ మైక్ కూడా కట్ చేయలేదు। కాబట్టి ఈరోజు ఈ కాళేశ్వరం యొక్క అవినీతి మీద ఇంతమంది పర్యటన ఉంది కాబట్టి ఈ అవినీతి మీద చర్చ జరగకుండా ఉండడానికి నల్గొండలో కేసీఆర్ గారు సభ ఏర్పాటు చేసుకున్నారు। నల్గొండ జిల్లాలో మనుషులు దొరకకపోతే పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి నుంచి బస్సులు పెట్టి జనాలను దొలకపోయారా? బస్సులు 100 ఉన్నాయి, మంది 10 మంది ఊరు। నీ ఏషం అట్లుంది చంద్రశేఖరరావు। కాబట్టి ఇంత ఓపికగా ఇక్కడికి వచ్చి ఈ వాస్తవాలను చూసి అధికారులు ఇచ్చిన వివరాలు కానీ, ప్రతిపక్ష పార్టీగా మేము చెబుతున్న విషయాలను కానీ మీరందరూ ఒక బేరీజు వేసుకొని చంద్రశేఖరరావు గారి యొక్క కుట్రలను, కుతంత్రాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది। కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా కాళేశ్వరానికి రండి। ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచిండ్రు, ఫడ్నవీస్ గారిని పిలిచిండ్రు, గ్రామాల నుంచి బస్సులు పెట్టి వేలాది మందిని తరలించండి ఇక్కడికి। మరి ఇవాళ అదే కాళేశ్వరం చూడడానికి ప్రతిపక్షాలను తెస్తే ఒక్క టీఆర్ఎస్ ఆయన కూడా పత్తకలేడు। మీరు అద్భుతం కట్టినప్పుడు ఈ అద్భుతాన్ని చెప్పుకోవడానికి మీకు మంచి అవకాశం కదా, ఈ అద్భుతాన్ని చూడడానికి, చూపించడానికి మీరు రావచ్చు కదా। మర్చిపోయినా, కరెక్టే, పొద్దున వచ్చేటప్పుడు చెప్పినాం, అయ్యా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే హెలికాప్టర్ కూడా ఉన్నది, దాంట్లో రాని, మేము బై రోడ్ పోతున్నాం, మీకోసం హెలికాప్టర్ సిద్ధంగా పెట్టినామని। ఆయన ఇప్పుడు చెప్తున్నాం మేము కూడా పోతాం తర్వాత అని। ఏడుకోతావా? కాళేశ్వరం కాదు, కాశీకి పోవాలి నువ్వు, ఇంకా బిచ్చం ఎత్తుకోవడానికి ఇంకా నీకు మిగిలింది అది ఒకటే। కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే చంద్రశేఖరరావు నువ్వు। సరే, ఇక ఆయన చీకటి మిత్రుడు, బీజేపీ వాళ్ళు కూడా ఎవరు రాలే ఇప్పటి వరకు। కేసీఆర్ అవినీతి మీద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు రాకుండా అడ్డుకున్నాడు। మీరు పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోండి, ఎవరొద్దన్నారు? ఎన్ని రోజులు చీకట్లో పొత్తు పెట్టుకుంటారు? రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీ పొత్తు సంగతి ప్రజలకు ఎట్లాగో చెప్పాల్సే వస్తుంది। ఈరోజు ఎంతసేపు ఉన్నా జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు, మా చేతికి రాని, ఎందుకంటే మీ చేతికి ఇస్తే మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు చీకట్ల। బీజేపీ వాళ్ళు వస్తారని మేము ఆశించినాం, ఎందుకంటే ఇంతకాలం కేసీఆర్ అవినీతి మీద సిబిఐ కేసులు అప్పచెప్పారు, కేసీఆర్ అవినీతిని తేల్చాలి అని అన్నారు। మరి కేసీఆర్ అవినీతిని తేల్చే అవకాశం వస్తే బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? సిపిఐ వచ్చింది, ఎంఐఎం వచ్చింది, బీజేపీ వాళ్ళు ఎందుకు రాలే?
ఇవాళ రానోళ్ళు ఇద్దరే, బీఆర్ఎస్ బీజేపీ. మీ ఇద్దరు వైఖరి ఒకటేనా? మీరిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తురా? మీరిద్దరు కలిసే ఈ విషయంలో ఒకే రకమైన విధానంతో ఉన్నారా? ఈరోజు బీజేపీ ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, శాసనసభలో స్పీకర్ అనుమతితో ఏర్పాటు చేసిన కార్యక్రమం, ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. మా